లెట్స్ గో డీప్. సంబడి సే డీప్. లోతు. చూడండి, పేతురు మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని ఎప్పుడు కలిశాడు? ఆయన చేపలు పట్టలేక ఆయనకు ఒక ప్రార్థన అవసరం ఉంది. ఏంటి? డబ్బులు లేవు, చేపలు పట్టలేదు, బిజినెస్ అవ్వలేదు, బ్రేక్ త్రూ లేదు, చాలా నిరాశతో ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చాడు. ఏంటి? ఆయన అడిగింది మాత్రమే కాదు, ఆయన మామూలుగా అయితే రోజుకి ఎన్ని చేపలు పట్టాడో మనకు తెలియదు, కానీ నేను ఇందాక ప్రార్థనలో చెప్పాను, యేసుక్రీస్తు ఇచ్చినప్పుడు నువ్వు అడిగినంత మాత్రమే ఇవ్వడంట, నువ్వు అడిగిన దానికి మించి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రార్థన అవసరతలో ఉన్నాడు ఆయన. నాకు ఇది కావాలి, నాకు ఈరోజు చేపలు పట్టలేదు అని ఒక కృంగుదలలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబిచ్చాడా? ఆయన అవసరతను తీర్చాడా? అడిగిన దానికంటే ఎక్కువ తీర్చాడా? మీరు మాట్లాడితే నేను చెప్తాను, లేదంటే మనం బైబిల్ కీర్తనలు 91, కీర్తనలు 127 చదువుకొని వెళ్ళిపోతాం. అర్థం చేసుకోవాలి. మీరు అందరూ అలర్ట్గా ఉన్నారా? పక్కవారిని అడగండి, ఒకసారి ఊపండి వారిని. చూడండి, పైన ఎవరైనా ఈదగలుగుతారు ఈత నేర్చుకుంటే. లోతుగా వెళ్ళే వాళ్ళు ఎవరంట? స్కూబా డైవర్స్. ఇఫ్ యూ వాంట్ టు డైవ్ డీప్, యూ నీడ్ టు బి ట్రైన్డ్ ఫర్ దాట్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్. ఓకే, సో మీరు స్కూబా డైవర్స్ అన్నమాట, మీరు లోపలికి వెళ్తున్నారు. హల్లెలూయా. సో కొంచెము అటు ఇటుగా ఉంటే కష్టమైపోతుంది. లోతులో చాలా అలర్ట్గా ఉండాలి. సో పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అడిగింది ఏంటి? నాకు రోజు పట్టుకోవాల్సినంత చేపలు నాకు రాలేదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏం చేశాడు? నువ్వు రోజు పట్టుకునేంత కాదు, నువ్వు 10 రోజులు పట్టుకునే దానికంటే ఎక్కువ కూడా నేను ఇస్తానని చెప్పి ఆయన పడవ మునిగిపోయేంత, వలలు పిగిలిపోయేంతగా ఆయన చేపలు ఇచ్చాడంట. దేవునికి చప్పట్లు కొడదామా? సో నేను చెప్పినప్పుడు అర్థమైనప్పుడు ఏం చెప్పాలి? ఆమెన్ అన్నప్పుడు ఏమంటున్నాము? నా జీవితంలో అది అవును గాక అని. ఓకే, మీరు అట్లా కూర్చుంటే నాకు భయం వేస్తుంది, అసలు వినబడుతుందో లేదా, మైక్ పనిచేస్తుందా లేదా అని. చాలా కొత్తగా మంది వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఈ వాక్యం ఎలాగ స్వీకరించాలి. కొంతమంది నిల్చుంటారు, ఏంటి వీళ్ళు నిల్చున్నారని చూస్తున్నారు. కొంతమంది ఆనందం తట్టులేక అరుస్తున్నారు. కొంతమంది ఏంటి వీళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఒక్కొక్కరు వారి వాక్యాన్ని వారికి వచ్చినప్పుడు అలాగ స్వీకరిస్తున్నారు. వాక్యంని దాటిపోనివ్వరంట కొంతమంది. హల్లెలూయా. దేవా, నన్ను దాటిపోవద్దు ఈరోజు, ఆ వాక్యము నన్ను దాటిపోవద్దంటే పట్టుకుంటున్నారంట. ఆమేనని చెప్పి పట్టుకుంటున్నారు, చప్పట్లు కొట్టి పట్టుకుంటున్నారు, లేచి పట్టుకుంటున్నారు. నేను విన్నప్పుడు అయితే ముందర సీట్లో కూర్చొని ఫస్ట్లో అందరికంటే ముందర లేచేదని, పాస్టర్ బెన్ చెప్పే వాక్యం ఫస్ట్ నన్ను దాకి ఇంకెవరైనా దాకాలి అని. హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మన లోపలికి వెళ్ళినప్పుడు 100 పంట ఇచ్చే అవకాశం ఉంది, ఫలిస్తుంది అన్నట్లు అవకాశం ఉంది. ఆ అవకాశము మనము తీసుకోవాలి. ఆమేన్. సో పేతురు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. సో ప్రేయర్ ఆన్సర్ అయిందా పేతురుది? ఆయన అడిగిన దానికంటే ఎక్కువైందా? సంతోషంగా ఉన్నాడా పేతురు? ఇప్పుడు పేతురు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఆ చేపలన్న వరకు తినాలి, మళ్ళీ చేపలు రానప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అంతేనా? నో అంటారేంటి? మీరు మాత్రం అట్లా చేయొచ్చు, కానీ పేతురు అలా చేయొద్దా? మీకు మాత్రం ప్రార్థన అవసరత రావాలి, ఆన్సర్ చేయగానే ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ప్రార్థన అవసరత ఉన్నప్పుడే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుడు ప్రార్థన అవసరత తీర్చి పేతురుని అక్కడ వదిలేయలేదు. పేతురు పిలిచాడు, కరెక్టే, నువ్వేంటి చేపలు పడుతున్నావు, నీకు చేపలు కావాలి, నేను ఇస్తాను, కానీ అంతకంటే మించిన ఇంకొకటి నేను ఇవ్వాలనుకుంటున్నాను నీకు. ఏంటది? నువ్వు మనుషుల పట్టేవాడిగా మారాలి. యు వర్ ఫిషింగ్ జస్ట్ ద ఫిషెస్, నౌ యూ హ్యావ్ టు బికమ్ ద ఫిషర్మెన్ ఆఫ్ మెన్. హల్లెలూయా. సో నువ్వు చేపలు పట్టేవాడిగా జరగకపోతున్నట్టు. ఎందుకు పేతురుకి ఆ యొక్క బాధ్యత ఇచ్చాడు? ఆయనకు చేపలు కావాలి, ఆయన చేపలు పట్టేవాడు. అప్పటికే టెస్ట్ మనీ అందరికీ చెప్తున్నాడు, నా జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? మీ అందరికీ లేదు, నా ఓడలు మునిగిపోయేలాగా, నా వలలు తెగిపోయేలాగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. టెస్ట్ మనీ ఇస్తున్నాడు. ఎల్ఈడి మీద వచ్చారు, అందరు వచ్చారు, అందరికీ చెప్పుకున్నాడు. కానీ కథతో ఆపలేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక కేవలము ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడము, లేదంటే మీ అవసరత తీర్చడం మాత్రమే కాదు. ఆమేన్. దేవుని యొక్క ప్రణాళిక దానికంటే చాలా గొప్పది అంట. ఇప్పుడు పేతురు రోజు చేపలు పట్టి అక్కడ దేవుని కొరకు సాక్షిగా నిల్చోవడము
ఒక విధంగా ఇట్స్ వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే ఆయన సంఘాన్ని స్థాపించి ఆయన శిష్యుడిగా మారి అనేకులకు ఈరోజు సంఘాలకు సువార్త చేరడానికి ఆయన కారకుడు అయ్యాడు అంటే అది ఇంకా చాలా పెద్ద సాక్ష్యం. సో దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఒక చిన్న సాక్ష్యము అవసరత తీర్చేసి ఒక ఉద్యోగం ఇచ్చేసి ఆ 10 లక్షలు అప్పు కొట్టేసి ఒక ఇల్లు ఇచ్చి ఒక కారు ఇచ్చి అక్కడితో ఆగిపోవాలన్నట్టు ఇవ్వడు అనట్లేదు, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చేపలు పట్టడము పేతురు చూశాడో ఏం చేశాడు, వల వదిలేశాడంట. నేను పాపిని ప్రభువా అని చూశాడు. ఇప్పుడు ఆ యొక్క ఆ చేపలు పేతురు ఒక్కడే చూడలేదు. ఎవ్రీబడి అరౌండ్ హిమ్ సా ద నెట్ బ్రేకింగ్ బోట్ సింకింగ్ రిజల్ట్స్. బట్ వన్ మ్యాన్, పేతురు ఏమన్నాడు, ప్రభువా అని మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చారు. వీళ్ళు దూరం నుంచి సాక్ష్యం విన్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఏం చేశారు, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు ఏం మారలేదు. సో కొంతమంది ఉంటారు, ప్రార్థన అవసరాలకు వస్తారు, ప్రార్థనలు తీర్చుకుంటారు, మళ్ళీ ఇంకో ప్రార్థనకు వస్తారు, వాళ్ళ జీవితాలు అక్కడే ఉంటాయి. కానీ ఈరోజు నేను వచ్చింది ఎవరి కోసం అంటే, నేను చేపలు పట్టడానికి మాత్రమే దేవుడు నన్ను పిలవలేదు, మనుషులను పట్టే జాలరుగా నన్ను మార్చే గొప్ప హల్లెలూయా ప్రణాళిక దేవుడికి ఉంది అని ఎవరైతే లోతుగా ఆలోచించి బలమైన ఆహారం తినడానికి వచ్చారో వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో ప్రార్థన అవసరం తీరుస్తాడా? తప్పకుండా. హీ విల్ ఆన్సర్ ఎవ్రీ ప్రేయర్, నో డౌట్ ఇన్ దట్. అండ్ హీ విల్ డూ మచ్ మోర్ దాన్ యూ ఆస్. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా చూస్తాడు. కానీ ఆయనకేముందంట, దాన్ని మించి ఇంకెవరైనా వస్తే ఆ ప్రార్థన అవసరత అయిపోయిన తర్వాత కూడా ఆ లోకంలో ఉన్న వాటి కోసమే కాకుండా ఇంకా దేవుని దగ్గర తన ప్రణాళిక ఏంటో తెలుసుకొని వస్తారు చూడు, వాళ్ళ కోసం ఆయన వేచి ఉన్నాడంట. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థనకు జవాబు, వాళ్ళ ఆకలికి ఆహారము, వారికి కావాల్సిన అవసరతలో తీర్చుకోవడము మాత్రం జరుగుతుంది. కానీ కొంతమంది, ప్రభా ఇంతకంటే ఎక్కువ నా జీవితంలో ఇంకేదో ప్రణాళిక ఉంది, నాకు అది చెప్పండి, నేను అది తెలుసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళని ఈ చరిత్ర రాసే వాళ్ళలాగా, హల్లెలూయా, చరిత్ర తిరిగి రాసే వాళ్ళలాగా, సంఘాలను కట్టే వాళ్ళలాగా, లోకము చూసి వారి సాక్ష్యాన్ని తరతరాలు పంచుకునేలాగా వారి జీవితాలను చేశాడంట. హల్లెలూయా. సో ఈరోజు ద రియల్ యూ, నిజమైన నీవు అనే ఒక అంశాన్ని నేను బోధించాలనుకుంటున్నాను. అందరూ కూడా చేయి వేసుకొని, ప్రభువా నాకు ఈ వాక్యము అర్థం అవ్వును గాక అని చెప్పండి. హల్లెలూయా. అర్థం అవుతుంది, ఎందుకంటే చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళకి అర్థమైంది కదా. అక్కడ అంత చదువుకోలేని వాళ్ళు పేతురు వాళ్ళని చూసినప్పుడు సెన్హెడ్రన్ వాళ్ళు ఏమన్నారంటే, విద్య లేని పామరులు, వీళ్ళకి అసలు ఆల్జీబ్రా తెలీదు, ఏం తెలీదు, A+B² తెలీదు, వీళ్ళేంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, మేము ఇంత చదువుకున్నాము, వాళ్ళకి అసలు మాట కూడా సరిగ్గా రాదు, వీళ్ళకి ఎలా వస్తుంది అంటే, దానితో ఏం సంబంధం లేదు. నీకు ఎంత విద్య ఉంది, ఎన్ని బైబిల్ చదవగలుగుతావు, మెసేజ్ ట్రాన్స్లేషన్, యాంప్లిఫైడ్, కేజేవి అన్నీ తిప్పి చదివావా, అది కాదు ముఖ్యం. ఏందంట, ఎవరికైతే ఆయన ప్రణాళిక తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తారో తప్పకుండా అర్థమయ్యేలాగా బోధిస్తారు. ఉపమానాలు చెప్పినప్పుడు అందరూ కూడా బాగుంది కథ, విత్తువాడు ఉపమానం చెప్పినాడు విన్నారు, చెట్టు ఉపమానం చెప్తే విన్నారు, ఆ కాయిన్ ఉపమానం చెప్తే విన్నారు, దీపం ఉపమానం చెప్తే విన్నారు, మంచిగా విన్నారు, వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం వెళ్ళి మర్మం ఏంటి, దీని గురించి మేమేం చేయాలి, ఏం చెప్పావు. సో ఫ్యూ పీపుల్ గాట్ ద రెవల్యూషన్, రెస్ట్ ఆఫ్ దెమ్ గాట్ ద ఇన్ఫర్మేషన్. సో వస్తారు, వాక్యంలో అందరికీ తెలుసు, కథలు వింటారు, నోహవ్ కథ వింటారు, అబ్రహాం కథ వింటారు, సండే స్కూల్లో చెప్తాము, ఇక్కడ చెప్తాం. కొంతమంది మాత్రము దీని మర్మం ఏంటి, దీని వెనకాల ఉందేంటి, దాని ద్వారా నేనేం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, వారికి దేవుని యొక్క ప్రణాళిక తెలియబడుతుందంట. హల్లెలూయా. ఓకే, ద రియల్ యూ. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంకి వెళ్దాం. ఈ పేజ్ అయితే అందరు చదువుంటారు కదా బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. సో ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు నరులని ఏం చేస్తున్నాడంట, సృజిస్తున్నాడు. హీస్ క్రియేటింగ్. హల్లెలూయా. అందరూ సృజించెను అనండి.
తెలుగు వచ్చిన వాళ్ళు సృజించను అనండి, రాని వాళ్ళు క్రియేటెడ్ అనండి. హల్లెలూయా. సో ఇక్కడ ఎవరిని సృజించాడు? నరులని సృజించాడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి అధ్యాయం ఆదికాండంలో చూస్తే దేవుడు ఏం చేశాడు? సూర్యచంద్ర నక్షత్రాలని చేశాడు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఆయన సృష్టించాడు. నదుల జీవజల ప్రాణులను, వృక్షాలను, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా ఆయన ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో సృజించాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి నక్షత్రాలు ఇవన్నీ సృష్టించాడు, ఏమనట్లేదు. మొదటి అధ్యాయం 27వ వచనంలోనే మానవుని సృజించాడు. 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువు ఊదాడు అంట. మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? 2వ అధ్యాయంలో ఏం చేశాడు? మొదటి అధ్యాయంలో నిర్మించిన తర్వాత మళ్ళీ 2వ అధ్యాయంలో నరుణ్ణి నిర్మిస్తున్నాను అని ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు సగం బాడీయే క్రియేట్ చేశాడు. ఏమైంది? మొదటి అధ్యాయంలో ఎవరిని నిర్మించాడు? 2వ అధ్యాయంలో ఎవరిని నిర్మించాడు? సో మొదటి అధ్యాయంలో నేను ఇందాక చెప్పాను, హీ క్రియేటెడ్. ఏం చేశాడు? ఆయన సృజించాడు. 2వ అధ్యాయంలో ఆయన నిర్మించాడు, హీ ఫార్మ్డ్. ఫస్ట్ చాప్టర్ హీ క్రియేటెడ్, సెకండ్ చాప్టర్ హీ ఫార్మ్డ్. రూపం ఇచ్చాడంట. ఏదైతే తాను నిర్మించాడో దానికి రూపాన్ని 2వ అధ్యాయంలో ఇస్తున్నాడు. హల్లెలూయా. సో ద క్రియేటెడ్ బీయింగ్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఫార్మ్ ఇన్ చాప్టర్ నెంబర్ 2. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లోలీ. అర్థమైన వాళ్ళు ఏం చెప్పాలి? మొదటి అధ్యాయంలో నిర్మించాడు, 2వ అధ్యాయంలో ఆ నిర్మించిన దానికి రూపాన్ని ఇస్తున్నాడు అన్నమాట. అంటే నరుడు రూపము కాదు. రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. ఎలాగా నిర్మించాడు? మట్టి తీసుకొని నిర్మించాడంట. సో ఒక నరుడు ఉన్నాడు, ఆ నరునికి మట్టితో రూపం ఇస్తున్నాడు అంట. అంటే ఫస్ట్ మ్యాన్ హీ క్రియేటెడ్ వాజ్ ఇన్ ద స్పిరిట్, and this spirit is taking its form in the body in his Genesis chapter 2. అంటే మొట్టమొదటిసారి నరుని సృజించినప్పుడు ఆత్మగా సృష్టించాడు. తర్వాత 2వ అధ్యాయంలో ఆ ఆత్మకు మట్టితో రూపాన్ని ఇస్తున్నాడంట. ఆ రూపం ఎలాగుంది? ఆదాంలాగా ఉంది, ఒక నరుడులాగా ఉంది. ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయం ఒక్కసారి 26వ వచనం పెట్టండి. మొదటి అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమిని మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. నంబర్ 27. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుడు స్వరూపమందు వాడిని సృజించెను. ఎలాగా? స్త్రీగాను పురుషునిగాను. సో ఆదికాండం మొదటి అధ్యాయములోనే స్త్రీ పురుషులను సృష్టించాడా? పురుషుని ఒక్కడైనా, స్త్రీని కూడానా? స్త్రీని, పురుషుని. 2వ అధ్యాయంలో 7వ వచనంలో మొదటిగా రూపం ఎవరికి వచ్చింది? ఆదాముకు వచ్చింది. స్త్రీ ఉందా? అప్పటికే ఉంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలోనే ఆయన సృష్టించాడు కదా. అర్థమైంది కదా. కానీ స్త్రీకి ఇంకా రూపం రాలేదు. స్త్రీకి రూపం ఎప్పుడొచ్చింది? ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెములోంచి ఒక ఎముక తీసినప్పుడు ఆమెకి ఒక స్త్రీగా, అంటే సాటి అయిన సహగారిగా ఒక రూపమును స్త్రీకి ఇచ్చాడంట. అర్థమవుతుంది కదా. సో ఈ రూపము పైనుంచి మనం చూసేది. ఈరోజు నువ్వు నేను, హూ ఆర్ వి వెన్ వి లుక్ ఎట్ ఈచ్ అదర్? ఓకే, సమ్ పీపుల్ ఆర్ టాల్, సమ్ పీపుల్ ఆర్ షార్ట్, సమ్ పీపుల్ ఆర్ డార్క్ స్కిన్. ఆల్ దిస్ ఈస్ ద ఫార్మ్డ్ బీయింగ్, నాట్ ద క్రియేటెడ్ బీయింగ్. మనము సృజించిన వారము, మన సృష్టి మనల్ని ఎలాగో సృష్టించాడో అది కనిపించట్లేదు. మనల్ని దేంతో రూపించాడో అది మనము చూడగలుగుతున్నాం. అర్థమవుతుంది కదండి. సో ఎందుకంటే ఆదాము అవ్వలను ఆయన సృష్టించినప్పుడు ఆత్మలో సృష్టించాడు. ఆత్మ ఒక ఆత్మ ఈ భూమి మీద ఏమీ చేయలేదు. దానికి ఒక రూపం ఉంటేనే
ఆత్మ భూమి మీద ఏమైనా చేయగలదు. ఎందుకంటే ఆయన వాక్యంలో ఏముంటుందంటే పరలోకము యెహోవాకు, భూమిని నరులకు ఇచ్చెను అంట. భూమిని ఎవరికి ఇచ్చారు? నరులకి. అంటే భూమి మీద ఎవరైనా ఒక వ్యక్తి లేదంటే ఒక ప్రాణి ఒక జీవము ఏదైనా చేయాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి. అది చిన్న చీమైనా సరే, పెద్ద ఏనుగైనా సరే, ఒక రూపం ఉండాలి దానికి. అర్థమైంది కదా? సో ఆత్మలో సృష్టించిన ఆదాము అవ్వకి భూమిలో ఏదైనా చేయాలి అంటే వారికి శారీరకమైన రూపము ఉండాలి. సో టు గివ్ యూ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, somebody who is on earth, if he wants to live in space, he cannot go with this body. He has to put a special suit. ఇప్పుడు మనము భూమి మీద ఉన్నాము, భూమి మాత్రమే నరులకు ఇచ్చాడు, ఆ అంతరంగం ఆకాశం ఇవ్వలేదంట. అందుకే అంతరంగంలోకి కానీ ఆకాశంలోకి మానవుడు ఈ శరీరంతో వెళ్ళడు. ఏం చేస్తాడు? ఒక ఆక్సిజన్ ట్యాంక్, ఒక పెద్ద ఆస్ట్రోనాట్ సూట్ వేసుకొని వెళ్తాడు. అలాగే ఈ యొక్క భూమి మీద ఎవరైనా ఉండాలంటే వారు శరీరాన్ని తొడుక్కోవాలి, శరీరాన్ని వేసుకోవాలి. ఆ రూపము వారికి ఇచ్చాడంట. ఇక్కడ వరకు అర్థమైతే ఆమేన్ చెప్పండి. ఐ థింక్ ఐ విల్ నాట్ ఫినిష్ ద సర్మన్ టుడే. కానీ రోజు కొంచెం కొంచెం మనం ఈ నెక్స్ట్ 2-3 డేస్లో నేను ఫినిష్ చేస్తాను. కానీ ఈరోజు ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నేనెవరు, దేవుని చిత్తం ఏంటి, నన్ను దేనికోసం నిర్మించాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి జవాబు దొరుకుతుందంట. సో మొదటిగా సృష్టించింది ఆత్మను. ఆ సృష్టించిన ఆత్మ భూమి మీద ఉండాలంటే ఆ ఆత్మకు ఒక రూపం ఉండాలి. అది మంటితో చేసిన రూపము. సో వన్ ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్, ద స్పిరిట్ మ్యాన్, దెన్ అదర్ ఈజ్ ఎ ఫార్మ్డ్ బీయింగ్, దట్ ఈస్ ద బాడీ. ఇప్పుడు గో టు జెనసిస్ చాప్టర్ 2 verse 7. జెనసిస్ చాప్టర్ 2 verse 7. హూ ఈజ్ ఆన్ ద ప్రొజెక్షన్? ప్లీజ్ బీ క్విక్. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రమంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మయనంటే. ఇంకొక సైడ్ ఆఫ్ ఇట్ వస్తుంది. మంటితో ఏం చేశాడు? రూపాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి బ్రీత్డ్ మ్యాన్, ఆయన వాయువు ఊదిన తర్వాత జీవ ఆత్మగా అయిపోయాడంట. ఇంకొక పదంలో మనం చెప్పాలంటే నరుడు జీవించు ప్రాణి ఆయను అని రాసి ఉంటుంది. హీ బికేమ్ ఎ లివింగ్ సోల్. సో ప్రతి వ్యక్తి కూడా వారి నిర్మాణము చూసినట్లయితే ఒక సృజించిన వ్యక్తి ఉంటాడు, ఒక రూపము లేదంటే నిర్మించిన వ్యక్తి ఉంటాడు, అలాగే లోపల ఒక ప్రాణం అనేది ఉంటుంది. ఏ వాయువుతో అయితే దేవుడు మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, నీ యొక్క జీవ వాయువు ఊదగా మనకు జీవాన్ని ఇచ్చాడు. సో ప్రతి మనిషి ఎన్ని భాగాలుగా ఉన్నాడు? 3 భాగాలుగా ఉన్నారు. ఒకటి ప్రాణము, ఒకటి ఆత్మ, ఇంకొకటి శరీరము, ఇంకొకటి ప్రాణము. సో వీఆర్ 3 parts. వాట్ ఆర్ దోస్? స్పిరిట్, సోల్, బాడీ. సో నిర్మించినప్పుడే ఆయన అలాగే నిర్మించాడు. వాళ్ళని నిర్మించాడు, తర్వాత వారికి రూపాన్ని ఇచ్చాడు, వాళ్ళకి నాసికా రంధ్రంలో వాయువు ఇచ్చి వారికి ప్రాణాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంకి వెళ్దాం. చూడండి, ఇర్మియా 1వ అధ్యాయము. somebody slow on projection, let me do quickly. యెహోవా యొక్క వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భములో నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠింతిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇర్మియాతో ఏమంటున్నాడు? గర్భములో నువ్వు రూపింపకబడక ముందే. ఏం రాదు, గర్భంలో వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఒక శిశువు రూపం వస్తుంది. సృష్టించడం అప్పుడు సృష్టించట్లేదు. సో రూపము రాకముందే నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీ యొక్క తల్లి గర్భములో నీకు ఒక రూపం వస్తుంది. మొట్టమొదటి రోజు ఒక చిన్న కణంలాగా ఉంటారు పిల్లలందరూ కూడా. తర్వాత ఆ కణాలన్నీ కూడా ఆర్గన్స్గా ఫామ్ అవడం మొదలు పెడతాయి. తర్వాత చర్మం వస్తుంది, జుట్టు వస్తాయి, వేళ్ళు వస్తాయి, గోర్లు వస్తాయి. అన్నీ అయిన తర్వాత ఆ రూపము వచ్చిన తర్వాత వారికి డెలివరీ అవుతుంది. ఆ రూపము రాకముందే నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. అంటే ఆ రూపము రాకముందే నువ్వు ఉన్నావు. ఆ రూపము రాకముందున్న నిన్ను నేను ఎరిగి ఉన్నాను. ఏంటి ఆ రూపం రాకముందున్న నువ్వు? ఆత్మ. నువ్వు ఆత్మగా ఉన్నప్పుడే నాకు తెలుసు. తర్వాత నీకు రూపం వచ్చింది, ప్రాణం వచ్చింది, నువ్వు ఈ యొక్క సృష్టిలో జన్మించావు. హల్లెలూయా. సంబడి అండర్స్టూడ్ అండ్ హీస్ క్లాపింగ్. థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ 1 person గాడ్. అర్థమైందా? సో ద థింగ్ దట్ యూ హ్యావ్ టు రియలైజ్ హియర్, ఇక్కడ వాట్ ద పాయింట్ యూ హ్యావ్ టు రియలైజ్ ఇస్,
when God created man in Genesis chapter 1:27, he said, you will have dominion, you will be fruitful, and you will replenish the earth. The mandate is being given to the spirit man, not to the formed man. ఆయన ఇర్మియాతో కూడా ఏమంటున్నాడు, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే నిన్ను ప్రవక్తగా చేసి ఉన్నాను. సో ఈ ప్రవక్తగా అవ్వాల్సిన పిలుపు ఆత్మగా ఉన్న ఇర్మియాకి ఇచ్చాడు. రూపింపబడిన చర్మములో శరీరంలో ఉన్న ఇర్మియాకి ఇవ్వలేదు. ఆదాము కూడా సృష్టించబడినప్పుడు రూపము రాకముందే నువ్వు ఈ భూమిని స్వతంత్రించుకొని దాన్ని ఏలుదువు అనేది ఎవరు విన్నారు? ఆత్మ అయిన ఆదాం విన్నాడు. అర్థమవుతుంది కదా? నిర్మించబడిన శరీరమైన ఆదాం వినలేదు. అందుకనే శరీరానికి దేవుని పిలిపేంటో తెలీదు. శరీరానికి దేవుడు ఎంచుకున్న కాలింగ్ ఏంటి, నీకున్న మ్యాండేట్ ఏంటి తెలీదు. ఎవరికి తెలుసు? క్లియర్? సో ఇప్పుడు నా పిలుపు ఏంటి, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అన్నప్పుడు నీ శరీరానికి తెలియదు. అది ఎవరికి తెలుసు? ఆత్మకి తెలుసు. అందుకే ఆత్మలోతో మనం సహవాసం దేవునితో చేయకపోతే ఆ పిలుపు కానీ దేవుడు ఎందుకు మనం పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని రూపింపబడక ముందు మనకి ఎలాంటి మ్యాండేట్తో లేకపోతే ఎలాంటి బాధ్యతతో మనల్ని ఇక్కడికి పంపించాడో మనకు తెలీదు. సో శరీరము రూపం పొందిన తర్వాత ఏమవుతుంది? ఈ లోకంలోకి వస్తారు. సో మనకున్న 3 భాగాల్లో ఏంటి? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 భాగాల్లో ఎక్కువగా ఒక్క భాగం గురించే మాట్లాడతాడు. అవుట్ ఆఫ్ ద 3 we only discuss one. What should the body eat, what it should not do, how it has to dress up, how it has to be taken care. శరీరం ఎలాగుండాలి, ఏం తినాలి, ఏం తాగొద్దు, ఏం వేసుకోవాలి, ఏం వేసుకోవద్దు, ఎక్కడికి వెళ్ళాలి, అంతా కూడా దేని గురించి మాట్లాడుతున్నారు? శరీరం గురించి. కానీ ఇంకా 2 ఉన్నాయి. ఏంటి? ఆత్మ, ప్రాణము. దాని గురించి మనం బోధించకపోతే, దాని గురించి మనం తెలుసుకోకపోతే ఆ పిలుపులో నడవలేము. చూడండి, దేవుడు ఆత్మలో 27వ వచనంలో ఆదాంకి ఏం చెప్పాడు? నువ్వు ఈ భూమిలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అన్నిటినీ ఏలుతామని ఆత్మలో చెప్పాడు. కానీ రూపింపబడిన ఆదాం, శరీరంలో ఉన్న ఆదాంకి అది తెలీదు. ఏమైంది? అందుకే ఇంకా నేను ఏలడానికి, ఇంకా నేను ఏదన్నా చేయడానికి ఇంకేదన్నా కావాలేమో అని పండు తినేశారంట. ఆత్మలో వారికి ఉన్న దేవుని యొక్క పిలుపు లేకపోతే ఆశీర్వాదము, దేవుని వాగ్దానము వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఈరోజు కూడా మన జీవితంలో శరీరముతో నా కాలింగ్ ఏంటి? తల్లి గర్భంలో ఉండకముందే నన్ను రూపించుకున్నావు కదా. తల్లి గర్భంలో ఉండకముందే ఇర్మియాని ప్రవక్తగా పిలిస్తే ఇర్మియా బాధ్యత ఏంటి? ఈ రూపంలోకి వచ్చిన తర్వాత నేను ఎందుకు నిర్మించబడ్డాను నేను తెలీదు ఇర్మియాకి. అందుకే ఏమంటాడు? నేను బాలుడను కదా, నేను ఎట్లా చేస్తాను అంటున్నాడు. నువ్వు బాలుడు ఎక్కడా? రూపంలో. కానీ నేను సృష్టించింది అలాగా కాదు. నేను సృష్టించింది ఒక ప్రవక్తగా. యు ఆర్ అ ప్రాఫెట్ యు ఆర్ అ బాయ్ ఇన్ యువర్ ఫ్లెష్. సో నీ శరీరం ఏం చెప్తుంది? నేను బాలుణ్ణి. సో నీ రూపం ఏం చెప్తూ ఉంటుంది నీకు? నేను బాలుణ్ణి, నాకు అవ్వదు, నేను ఇలాంటి కుటుంబం నుంచి వచ్చాను, నేను చదువుకోలేదు, నాకు వయసు అయిపోతుంది. అది నీ శరీరము. నీ రూపానికి ఇచ్చిన దాని గురించి దేవుడు మాట్లాడలేదు. నీ ఆత్మలో ముందుగానే నువ్వు ఈ లోకంలోకి రాకముందే దేని గురించి మాట్లాడో దాని గురించే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రూపం ద్వారా ఏమొచ్చింది, ఏం చేయబోతున్నావు దాని గురించి మాట్లాడట్లేదు. సో ఇక్కడ వరకు అర్థమైతే ఆమె చెప్తాం. చాలాసార్లు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇర్మియాకి ఆయన ప్రవక్త అని ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తించలేదు. ఇంకా చిన్నపిల్లోడే, ఇప్పుడేం చేస్తాడు? 16 ఏళ్ళే, ఇప్పుడే బాప్టిజం తీసుకొని ఏం చేస్తాడు? 12 ఏళ్ళే, ఇప్పుడే బైబిల్ కాలేజ్కి ఎందుకు? చిన్నపిల్లోడు అనుకుంటాడు. ఆయన ఏమై ఉన్నాడో వేరే వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు చూసినప్పుడు కూడా కార్పెంటర్ సన్, ఆయన ఎవరు? వడ్రంగి కుమారుడు, ఆయన ఇక్కడే వెళ్ళాడు, నజరేత్ నుంచి వచ్చినాడు కదా అంటున్నాడు. కానీ ఏమై ఉన్నాడో ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు, ఎవరు? చుట్టున్న వాళ్ళు. ఇన్ ద సేమ్ వే ఈరోజు నా ముందు మీరు కూర్చున్న వారందరూ కూడా రూపంలో ఏమై ఉన్నారో నాకు తెలియదు, కానీ తల్లి గర్భములో మీరు రూపింపబడక ముందే there is something God has spoken to you in the spirit before you took the form of this flesh. Hallelujah. And people may not see that right now. రూతు ఒక కథలో ఒక దగ్గర ఆగి చూస్తే ఒక విధవరాలుగా కనిపిస్తుంది.
రూత్ లుక్స్ లైక్ ఎ విడో. షీఈస్ కమింగ్ యాజ్ ఎ రెఫ్యూజీ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎవరో బయట వ్యక్తి అంట, మోయాబీరాలు ఇజ్రాయెల్కి వస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అదేంటి? రూపం. ఆమె ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ప్రణాళికలోకి అడుగు పెట్టడానికి సిద్ధపడుతుందో అప్పుడు మనకు తెలిసింది ఏంటంట, ఆమె యేసుక్రీస్తుకే ముని అమ్మమ్మో నానమ్మో. యూ డిఫైన్ ద రిలేషన్. సో షీఈస్ ద గ్రేట్ గ్రాండ్ మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో రూపంలో ఏంటి? షీఈస్ అ విడో, షీ లాస్ట్ ఎవ్రీథింగ్, షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్. ఇదే చూస్తున్నారు. కానీ నిర్మించినప్పుడే, రూతుని ఏమని నిర్మించాడంటే దేవుడు సృజించినప్పుడే, నీ నుంచి యేసుక్రీస్తు యొక్క వంశావళి రాబోతుంది అని రూతుకు ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే చెప్పాడంట. అర్థమవుతుంది కదా? సో మనము చూసేదాన్ని బట్టి, మనకున్న రూపాన్ని బట్టి ఇది నా పిలుపు, నేను ఇక్కడి నుంచి వచ్చాను కాబట్టి దేవుడు ఇది చేస్తాడేమో, నా పరిస్థితులు ఇలాగున్నాయి కాబట్టి నా ద్వారా ఇది జరుగుతుందేమో అనడం కాదు. You might have entered that house like a housemaid, but that is the entry point. యోసేపు ఎలాగ ఎంటర్ అయ్యాడు పోతిఫర్ ఇంట్లోకి? బానిసలాగా ఎంటర్ అయ్యాడు. బానిస అనేది రూపంలో, కానీ దేనికోసం సృష్టించాడు ఆయన యోసేపుని? అందరి మీద ఏలేలాగా, తన బ్రదర్స్ మీద, తన అన్నల మీద, తన తండ్రి మీద ఏలేలాగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఆయన రాహేలు గర్భంలో ఉన్నప్పుడే యోసేపు ఏమై ఉండాలో ఆయన సృజించేశాడు. పోతిఫర్ ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, ఎక్కడుంటే ఏంటి, గోతిలో ఉంటే ఏంటి, అది కేవలము రూపముకు వచ్చింది మాత్రమే. కానీ దేవుడు సృష్టించిన ప్రణాళిక ఎప్పుడైతే తెలుసుకొని దానిలో అడుగు పెడతావో, దేవుని యొక్క చిత్తము, దేవుడు దేనికోసమైతే నిర్మించాడో అది తప్పకుండా మన జీవితంలో మనం చూస్తామంట. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలుగదు ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయును. ఇప్పుడు మనకి శరీరమే శరీరమే మనం చూస్తుంటే, ఈ వచనంలో ఏమంటున్నాడు? నీ శరీరంలోంచి వచ్చేదాన్ని బట్టి నీకు డ్యామేజ్ అవ్వట్లేదు. ఎక్కడి నుంచి? లోపల నుంచి వచ్చేదాని గురించి. ఏంటి లోపల? ఈ లోపల అని మాట్లాడుతున్నాడు కదా, దేని గురించి మాట్లాడుతున్నాడు? వెలుపల నుండి లోపలికి పోయేది అపవిత్రంగా చేయదంట, కానీ లోపల నుండి బయటికి వెళ్ళేవి ఈ లోపల ఏముంది అంటే, నీ కడుప, ఇంటెస్టైన్సా, హార్ట్, లివర్, దాని గురించి మాట్లాడుతున్నాడు? లేదు. ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ సోల్ అండ్ స్పిరిట్. మనకెంతసేపు కూడా ఫార్మ్డ్ బీయింగ్ మీదనే మన రూపము ఏముంది? వాళ్ళు ఇలాగున్నారు, అలాగ వాళ్ళకి ఎలాగవుతున్నాను, వాళ్ళ వల్ల అవ్వదు అస్సలు. ఎందుకు? వాళ్ళ రూపం చూసి చెప్తున్నారు. దావీదు నువ్వు ఎంతున్నారో బుడ్డోడా, ఎంత, నువ్వేం చేస్తావు, ఏం చూసి చెప్తున్నారు? రూపం చూసి చెప్తున్నారు. కానీ దావీదుకి దేవుడిచ్చిన ప్రణాళిక ఏంటి? అందరినీ జయిస్తావు. ఆయన తల్లి గర్భంలో రూపింపబడకముందే దేవుడు ఒక ప్రణాళిక రాశాడు దావీదుకి. సో రూపం బట్టి రాలేదు. సౌలు రూపంలో దావీదు కంటే చాలా ఎత్తు. దావీదే కాదు, ఇజ్రాయెల్ అందరికంటే ఎత్తంట. అందరు ఇజ్రాయెల్ నేషనే నిల్చుంటే దావీదు తల వారి పైకి కనబడుతుంట. అందరు షోల్డర్ లెవెల్ హైట్లో ఉంటారు. సౌలుకి రూపం ఎలాగుంది? చాలా బాగుంది. కానీ లోపల నుంచి వచ్చేది ఆ రోజు సౌలును ఓడించింది, బయట నుంచి వచ్చింది ఓడించలేదు. కానీ దావీదు ఎప్పుడైతే అది తెలుసుకున్నాడో, బయట నుంచి వచ్చేదాన్ని బట్టి నేను ఓడిపోవట్లేదు, ఈ రూపాన్ని, గోలియాతు రూపాన్ని చూసి నేను మోసపోవట్లేదు, బయట నుంచి వచ్చేది నాకు అపజయం కలిగించదు, లోపల నుంచి నా మనసులో ఏముంది? నేను సున్నతి గలవాన్ని. మనసులో ఏముంది? నా దేవునితో నాకు ఒక వాగ్దానం ఉంది. అది ఇతరులకు లేదు కాబట్టి వారు అపజయం చూశాడు. దావీదుకి ఉంది కాబట్టి వారు విజయం చూశారు. రూపముతో సంబంధము లేకుండా ఒక యుద్ధాన్ని దావీదు గెలిచాడు. హల్లెలూయా. మాటికి ఆయన వాక్యము చదివినప్పుడు అల్లా కూడా ఎన్నో వచనాలు రాసి ఉంటాయి. మనుషుని పై రూపము చూసేవాడిని కాదు నేను అని ఆయనే చెప్తున్నాడు. అయినా కూడా మనకేం కావాలి? రూపం. మనం దేంతో నిర్మించబడ్డాం, దాని మీదనే మన ప్రణాళిక, మన అన్నీ కూడా దాని మీదనే ఆధారం చేసుకుని ఉంటాం. కానీ దేవుడు మాట్లాడినప్పుడు మాత్రము ఈజ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ ద ఫార్మ్డ్ బీయింగ్. అది ఎందుకు ఇచ్చాడు? భూమి మీదకి వెళ్ళాలంటే నీకు ఒక శరీరం కావాలి కాబట్టి శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కెన్ ఐ హ్యావ్ సంబడి, బాలు ఆర్ సంబడి ఆన్ ద స్టేజ్?
సో మనుషుడు, ఇప్పటి వరకు ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ అగైన్ సో దట్ యు గాట్ ఇట్. మనుషుడు ఏంటి? స్పిరిట్, సోల్, బాడీ. నిజమైన మనం ఎవరము? సృష్టించబడిన వారం, అది ఆత్మ. రెండవది ఏంటి? శరీరం, మనకు రూపాన్ని ఇచ్చాడంట. మూడవది ఏంటంటే ప్రాణము. సో దేవుడు ఆయనను ఎలాగ సృష్టించినప్పుడు, అఫ్కోర్స్ మీరు బాలుని శరీరంగా చూస్తున్నారు కానీ ఆత్మ అనుకోండి కొంతసేపు. కెన్ ఐ హ్యావ్ ద క్లాత్ అషర్స్, ద రెడ్ క్లాత్. సో ఆ బాలుని సృష్టించినప్పుడు ఆత్మలో సృష్టించాడు. ఈయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయన ఏమవ్వాలో ఈయనకు చెప్పేశాడు. నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళక ముందే ఇర్మియాకు చెప్పినట్టు నిన్ను ప్రవక్తగా చేస్తున్నాను, జనముల ముందు నిన్ను అత్యధికంగా చేయబోతున్నానని. ఇది ఎవరు విన్నారు? ఆత్మ. కానీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? శరీరానికి వెళ్ళాలి. కానీ శరీరం లేకుండా ఆయన వెళ్ళలేడు కదా. సో దేవుడు ఏమంటున్నాడు? ఓకే, నేను నిర్మించాను, నీకు కావాల్సినవి అన్నీ కూడా నీ లోపల పెట్టాను, నీ అసైన్మెంట్, నీ మ్యాండేట్ అన్నీ చెప్పాను, కానీ అక్కడికి వెళ్ళాలంటే నీకు ఒక శరీరం కావాలి అని ఒక శరీరం కప్పాడు ఇలాగ. సో ఈ శరీరము ఏంటి? కేవలం మనకు రూపాన్ని ఇవ్వడానికి వచ్చింది మాత్రమే. కేవలము ఈ యొక్క భూమిలో నడవడానికి ఇవ్వబడిన. సో మనం ఎలాగైతే ఈ వస్త్రం వేసుకున్నాడో, నిజమైన నువ్వు శరీరాన్ని ధరించుకున్నావంతే. అయితే ఇప్పుడు బాలు నుంచి ఇది తీసేయడం చాలా ఈజీ కదండి. శరీరము ఆయన వదిలేసి వెళ్ళిపోవచ్చు. అందుకే మరణించిన వారిని ఆత్మ వెళ్ళిపోయింది అన్నారు. శరీరం ఏమైపోయింది? బాడీ. సో ఇది ఎప్పుడైతే ఆయన ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తాడో మహిమలోకి మళ్ళీ ప్రవేశిస్తాడంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చి వచ్చాడు. వెళ్ళు, ఈ బాడీ వేసుకొని నువ్వు వెళ్ళు, నేను చెప్పిందంతా ఫినిష్ చేసి మళ్ళీ ఆ శరీరాన్ని అక్కడ వదిలే. ఎందుకంటే పరలోకానికి బాడీ అవసరం లేదు. ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ నువ్వు రా. సో ఇప్పుడు బాలు దేవుని ముందు నిల్చున్నప్పుడు ఏం చెప్పాలి? దేవా, ఇదిగో నన్ను పంపించావు కదా, శరీరంతో వెళ్ళాను, ప్రవక్తగా ఉన్నాను, అనేకులకు నీ గురించి ప్రవచించాను, ఎంతోమందికి దేవుని గురించి చెప్పాను, ఇన్ని ఆత్మలను రక్షించాను, నువ్వు చెప్పిన ప్రతి ప్రణాళిక నెరవేర్చుకొని వచ్చి మళ్ళీ నీ ముందు నిల్చున్నాను అన్నప్పుడు దేవుడు, బలా మంచి దాసుడా, వెల్ డన్ మై గుడ్ సర్వెంట్, యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, నీకు అప్పగించిన దాన్ని నువ్వు చేసుకొని వచ్చావు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ టేక్ దట్. అర్థమైంది కదండి. సో ఇర్మియా విషయంలో, మోషే విషయంలో, అందరి విషయాల్లో కూడా దేవుడు చేసేది కాబట్టి వాళ్ళ గురించి మనం ఎందుకు చదువుతున్నాం తెలుసా? వాళ్ళు ప్రణాళిక నెరవేర్చిన వారు కాబట్టి. అందరికీ ఉంది ప్రణాళిక, కొంతమందికే కాదు, అందరికీ ఉంది ప్రణాళిక. అందరినీ అలాగే నిర్మించాడు. ఎవరికి వీళ్ళు స్పెషల్ పీపుల్, వీళ్ళు తక్కువ పీపుల్ అని నిర్మించలేరు. ఈరోజు ఇఫ్ దెర్ ఆర్ 8 బిలియన్ పీపుల్ ఆన్ ఎర్త్, 8 బిలియన్ పీపుల్ హ్యావ్ యూనిక్ పర్పస్ ఆన్ దిస్ ఎర్త్. నాలాంటి వారిని ఇంకొకరిని సృష్టించలేదు, నాలాంటి ప్రణాళిక ఇంకొకరికి ఇవ్వలేదు. దేవుడు అనంత జ్ఞాని అంట. హల్లెలూయా. జస్ట్ టు ప్రూవ్ దాట్, ఇఫ్ యూ పుట్ యువర్ ఫింగర్ ప్రింట్ డజంట్ మ్యాచ్ విత్ ఎనీబడి. నీ చేతి వేలు ముద్ద నీ పక్కవారితో మ్యాచ్ అవ్వదంట. అంటే 8 బిలియన్ శరీరాలకు మ్యాచ్ అవ్వని ఫింగర్ ప్రింట్స్ దేవుడు ఇవ్వగలిగాడు. ఆమేన్. మ్యాచ్ అవ్వని ప్రణాళిక ఇవ్వగలుగుతాడా? నువ్వు వారిలాగా అది నువ్వు తెలిసినప్పుడు వారు ఏం చేస్తున్నారో నేను అదే చేస్తా. వాళ్ళకేముంది అడగవు, ఎందుకంటే నీకు ఇంకొక ప్రణాళిక ఉంది. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అందరూ ఏంటి పరిచర్యలోకి రావాలనట్లేదు. ఎవ్రీబడి హ్యాస్ ఎ యూనిక్ థింగ్. నాట్ ఎవ్రీబడి ఈజ్ కాల్డ్ ఫర్ మినిస్ట్రీ. కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సేవకులుగాను, కొందరు చెప్తున్నాడు. కొన్ని ఆఫీసెస్ కొందరికి ఇచ్చారు, కొంతమందిని ఇంకొక ప్రణాళికతో సృష్టించాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, నన్ను తల్లి గర్భంలో రూపింపబడకముందు ఏం ప్రణాళిక ఇచ్చావు నీ ఆత్మకు తెలుసు. అది నీ ఆత్మకు తెలుసు. అందుకనే ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకోరో వారి ఆత్మ రక్షించబడదు. అందుకే వారికి ప్రణాళిక తెలీదు. వారికి తెలిసిందంతా ఈ రూపంతో, ఈ శరీరం మీద ఏం చేయాలో వాళ్ళలాగా చేస్తారు. కానీ వెలిగించబడిన వారు, ఆత్మలో జీవింపజేయబడిన వారు కూడా శరీరానుసారలాగా ప్రవర్తిస్తున్నారంట. వారికి ఉన్న ప్రణాళిక వేరే, నీకున్న ప్రణాళిక వేరే. వాళ్ళు టిక్టాక్ చేసుకుంటారు, నువ్వు టిక్టాక్ కోసం పిలవలేదు నిన్ను. హల్లెలూయా.
నిన్ను దేనికోసం పిలిచాడు? నువ్వు ఆత్మతో జీవింప నిన్ను ఒక నిర్మించి ఈ లోకానికి పంపించంట. మనల్ందరినీ ఏమంటారు? మిమ్మల్ని వెలుగుగా పంపించాను, మిమ్మల్ని ఈ లోకానికి ఉప్పుగా ఉంచాను అంటున్నాడు. అంటే ఈ సారము లేని వారు ఉన్నారు. నువ్వేంటి వాళ్ళు సారం లేని దాన్ని చూసి అలా కావాలనుకుంటాను. అసలు నీకు దానికంటే గొప్ప ప్రణాళిక ఉంది. వాళ్ళకే నువ్వు ఉప్పుగా ఉండాలి, వాళ్ళ కింద ఉండడానికి కాదు, వాళ్ళలాగా ఉండడానికి కాదు. హల్లెలూయా. అర్థమైన వారు ఆపేం చెప్పండి. గ్లోరీ రిస్సాకలమ్మందరు. సో ఎప్పుడైతే ఆయన పిలుచుకున్నాడో, ఆయన యొక్క ప్రణాళిక తెలుస్తుందో, అప్పుడు మనము శారీరకంగా దేంట్లో వెళ్తున్నాము, రూపం విషయమై లేకపోతే బాహ్యంగా మనం దేని గురించి వెళ్తున్నా కూడా దాని గురించి మనకు అనవసరం. అబ్రహాంని ఆయన పిలుచుకున్నాడంట. పిలుచుకొని, అబ్రహామా నిన్ను జనములకు తండ్రిగా చేశాను అంటాడు. అబ్రహాము, నేను జనములకు తండ్రిగా ఏంటి? నా భార్య గొడ్రాలు. నీ భార్య గొడ్రాలు ఎక్కడ? శరీరములో. హల్లెలూయా. లెట్ మీ షో యూ దిస్ వర్స్. రోమన్స్ చాప్టర్ 4 verse 18. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించబోవుచున్నాను అన్నాడా? ఐ విల్ మేక్ యూ అనట్లేదు, ఐ హ్యావ్ మేడ్ యూ. నిన్ను అనేక జనములకు తండ్రిగా ఎప్పుడు నియమించాడు? అబ్రహాము రూపములోకి రాకముందే అనేక జనములకు తండ్రిగా ఆయనని నియమించాడు. అది ఆయన ఆత్మలో. కానీ శారీరకంగా ఆయన ఏం చేస్తున్నాడు? గొడ్రాలు, సంతానం లేదు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవునితో నడవడం మొదలుపెట్టాడో, అప్పుడు ఆయన యొక్క చిత్తాన్ని ఆయన తెలుసుకొని ఆయన జనములకు తండ్రిగా చేశాడు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడేంటి? మొట్టమొదటిసారి దేవుడు నేను జనములకు తండ్రిగా చేస్తుంటే నాకు బిడ్డలే లేరన్నారు. రెండవసారి వచ్చినప్పుడు ఉన్న బిడ్డని తీసుకున్నా పర్వాలేదు, ఇస్సాకుని ఇక్కడ బలిగిచ్చినా పర్వాలేదు, నేను దేనికోసం నియమించబడ్డాను? జనములకు తండ్రిగా ఆత్మలో నియమించబడ్డాను. శారీరకంగా ఏమి జరిగినా కూడా ఆత్మీయంగా ఆయన ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని ఆయన ఎరిగి ఆయన ఇస్సాకును కూడా బలి ఇవ్వడానికి వెళ్ళగలిగాడు. హల్లెలూయా. సో ఈరోజు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎందుకు మనం అంత కదల్చిపడిపోతాం తెలుసా? ఆత్మలో దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలియదు కాబట్టి. హల్లెలూయా. If he has called me to be the head and not the tail, it is impossible for me to be in this situation. My formed body might be looking at something, but I have been created to be the head. నేను దేనికోసం నిర్మించబడ్డాను? తలగా ఉండడానికి నిర్మించాను. సో ఈ పరిస్థితులు వచ్చినప్పుడు అది రూపము మనకు చూపించేదాన్ని బట్టి మనము కదిలించబడన అవసరము లేదు. సో మనము ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, నిన్ను ఇక్కడ పెట్టింది హైదరాబాద్ జనాభా లెక్కల్లో నువ్వు కూడా ఒక లెక్కలా ఉండడానికి కాదు. వీఆర్ నాట్ ద సెన్సస్, వీఆర్ ద సెన్సేషన్స్. హల్లెలూయా. ఎప్పుడైతే అది తెలుసుకోలే, ఐ డోంట్ నో వేర్ దట్ కేమ్ ఫ్రమ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఎప్పుడైతే అది తెలుసుకోలేదో అందరిలాగా, ఓకే 2025కి నేను 30 సంవత్సరాలకు అయ్యాను, 25-30 వచ్చేసరికి 35 వస్తుంది, అప్పటి వరకు పెళ్ళి అవుతుంది. ఏం చేస్తున్నావు? క్యాలెండర్లో లెక్కలు వేసుకుంటున్నావు అంతే. కానీ ఉనికిలో ఉన్నావా అంటే ఉన్నావు, కానీ నువ్వు జీవించట్లేదు అంట. దేవుని ప్రణాళిక ప్రకారము జీవించకపోతే, చూడండి యాకోబు తను ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఒక మంచి మాట అంటాడు. ఆదికాండం 47:9 యాకోబు, జెనసిస్ 47:9, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, అంటే నేను ఈ శరీరంలో ఉన్న సంవత్సరాలు 130, కానీ నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయంట. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జిస్టింగ్ అండ్ లివింగ్. సో యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ జస్ట్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ ఫ్లెష్ ఆర్ ఆర్ యూ లివింగ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? హల్లెలూయా. మోషే కూడా ఎప్పుడైతే తన ప్రణాళిక తెలుసుకున్నాడో, మోషే జీవితం చాలా ఆరంభించినప్పుడు కష్టంగా ఆరంభించినా కూడా ఆయనకు తెలుసో లేదో ఆ కష్టం, తల్లికి తెలుసు. ఏంటి? నైలు నదిలో పడేసింది. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు ఫరో రాజకుమార్తె దగ్గరికి వెళ్ళారు. ఆ రాజగృహంలోనే పెరుగుతున్నాడు. సో శారీరకంగా ఆలోచిస్తే ఏమంటారు? తెలుగులో ఒక సామెత ఉంటుంది, తంతె బుర్రల బుట్టలో పడ్డాడు అంట. అలాగ అనుకోవచ్చు వాళ్ళ మమ్మీ, నైల్లో పడితే వెళ్ళి మా వాడు ప్యాలెస్లో పడ్డాడు, ఎంత రాజరికంగా జీవిస్తున్నాడు, ఎంత దేవుని చిత్తము నెరవేరింది వాడి జీవితంలో అని ఉండొచ్చు.
అంతే, మనం అలాంటి సాక్ష్యాలు ఇస్తాం. ఎందుకు? దేవుని చిత్తం ఏంటో తెలీదు. పొద్దున్న లేస్తే నిద్ర లేపడానికి 2, పడుకోబెట్టడానికి 4, రాజవీధుల్లో ఏనుగు మీద తిరుగుతున్నాడు మా వాడు. ఇంతకంటే దేవుని చిత్తం ఏముంటుందమ్మా? కానీ మోషే రూపింపబడిన దాన్ని బట్టి, శారీరకం దాన్ని బట్టి తన ప్రణాళిక ఇది అని తను తెలుసుకోలేదు. కానీ కెన్ యూ పుట్ హీబ్రూస్ చాప్టర్ 11, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్తారు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసము బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానము మీద దృష్టి ఉంచాడంట. హిస్ ఐస్ వాస్ ఫిక్స్డ్ ఆన్ సంథింగ్ ఎల్స్, నాట్ ఆన్ ద ఫార్మ్డ్ బీయింగ్, ఆన్ ద క్రియేటెడ్ బీయింగ్, ద పర్పస్ ఫర్ విచ్ హీ వాస్ క్రియేటెడ్. శారీరకంగా వచ్చినప్పుడు ఈ ధనాన్ని అంతా చూసి ఈ శారీరకంగా ఇది బాగుందని అక్కడ సెటిల్ అయిపోలేదు. నేను నిర్మించబడింది దేనికోసం? నేను సృష్టించబడింది దేనికోసం? నిన్ను ఇజ్రాయేలును విడిపించే విమోచకుడిగా, నాయకుడిగా మోషేని సృష్టించాడు. ఇక్కడ కూర్చొని ఈజిప్ట్ వెల్త్ తినడానికి కాదు అని తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రణాళికలో నడిచినప్పుడు, ఐగుప్తు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అంటే ఏముండేది? హిస్టరీ బుక్లో ఎక్కడో ఒక చిన్న పేరు ఉండేది. కానీ ఈరోజు ఆయన ప్రణాళికలో నడిచాడు కాబట్టి మోషే అంటే ప్రపంచం అంతటి కూడా ఒక గొప్ప నాయకుడిగా, ఇజ్రాయేలుగా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రణాళిక నెరవేర్చిన గొప్ప వ్యక్తిగా, దేవుని చేత ఇల్లంతటిలో నా నమ్మకస్తుడు మోషే అని పిలిపించుకున్నాడు. హల్లెలూయా. యు ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, దట్స్ వై ఐమ్ టాకింగ్ దిస్. సో కొంతమందికి అంటే ఇప్పుడు నేను వదిలేసి కాలింగ్ అంటే మినిస్ట్రీకి వెళ్ళిపోవాలా, అంటే ఉద్యోగం వదిలేయాలా, అంటే ఇది వదిలేయాలా? ఎందుకు? ఆత్మలో ఏమున్నాయో నీకు తెలియదు. నీ దృష్టి బహుమానం మీద లేదు. దృష్టి ఎక్కడుంది? శారీరకంగా. ఇది శాశ్వతము కాదు. అందరికీ తెలుసు, ఎవ్రీబడి నోస్ దిస్ ఫ్లెష్ ఈజ్ టెంపరరీ. యు ఆర్ లీవింగ్ దిస్ బాడీ. యూ విల్ నాట్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ దిస్ బాడీ. ఎల్లప్పుడూ శరీరంలో ఉండవని నీకు తెలుసు. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తామని తెలుసు. ప్రాబ్లం ఏంటంటే దాని తర్వాత ఏమైతే చాలామంది తెలియదు. అంటే వాళ్ళ ఆత్మలో కనెక్టెడ్ లేరు కాబట్టి ఆత్మలోకం గురించి తెలీదు. కొంతమంది ఏమంటే శరీరం పోతే ఏంటి, ఈ శరీరం కాకపోతే కుక్క శరీరం వస్తుంది, ఆ శరీరం కాకపోతే నక్క శరీరం వస్తుంది. నా బికాజ్ వాళ్ళ ఆత్మలో వెలిగించబడలేదు. మనకైతే వెలిగించబడిన తర్వాత అందరికీ కూడా ఏంటి, ఆత్మలో మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తాం. నీ తల్లి గర్భంలో నీకు రూపింపబడక ముందు ఒక ప్రోగ్రామ్ ఇచ్చానమ్మా, ఏం చేసి వచ్చావు? కిందికి వెళ్ళి కాంటెంట్ క్రియేట్ చేశాను దేవా. మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ వచ్చారు చూడండి. ఏమైంది? శారీరకంగా ఎవరేం చేస్తారో చూసి దాని ప్రకారం చేశారు. అది కాదమ్మా, నేను పంపించింది నిన్ను, నీకు ఒక ప్రణాళికతో పంపించాను. చాలా గొప్ప ప్రణాళిక ఉంది. అప్పుడు అనుకుంటారు, ఒక తలాంతును తీసి అనవసరంగా పాతి పెట్టాను, దేవుడు నన్ను ఈ తలాంతును మల్టిప్లై చేయడానికి ఇచ్చాడు. పైకి వెళ్ళాక 10 పట్టణాలు 5 పట్టణాలు రివార్డ్ వస్తుంటుందంట అందరికీ, ఎవరైతే ఈ ప్రణాళిక తెలుసుకొని దానిలో నడుచుకున్నారు. ఇక్కడ వరకు అర్థమైతే ఆమెన్ చెప్పండి. ఓకే, లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 2 verse 7 అగైన్. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. అర్థమవుతుందా? బాగుందా వాక్యం? ఓకే. దేవుడు అనే యెహోవా నేల మంటతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఓకే, సో ఇప్పటి వరకు మనం శరీరం గురించి నేర్చుకున్నాం. ఇంకో సైడ్ ఆఫ్ డైమెన్షన్ ఉంది మనకి. ఏంటి? సోల్, ఆత్మ, ప్రాణము. యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో మనస్సు అంటారు, కొన్ని ప్లేసెస్లో దీన్ని ప్రాణం అంటారు. ఈ ప్రాణము, ఐఎమ్ జస్ట్ థింకింగ్, షుడ్ ఐ స్కిప్ సర్టన్ థింగ్స్? ఓకే, సరే. ఈ ప్రాణము మన జీవాన్ని, ఇందాక నేను చెప్పాను, శరీరము మనము కాదు. శరీరంలో ఉన్నప్పుడు మన ప్రణాళిక తెలియదు. శరీరంలో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నామో, ఎందుకు వచ్చామో తెలియదు. మనం ఎవరం ఉన్నాము? ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మను శరీరాన్ని కలపాలంటే మధ్యలో ఇంకోటి ఉండాలంట, ప్రాణము. ఆయన జీవ వాయువు ఊదినప్పుడు,
ఇది జస్ట్ కేవలం ఏదో మన బ్రెత్ కాదు. ఈ వాయువు గురించి ఎజ్కేల్ గ్రంథంలో ఆయన రాసినప్పుడు, ఎప్పుడైతే ఆ వాయువు ఎండిన ఎముకల మీదకి వస్తుందో ఆ ఎముకల్లోకి ప్రాణం వస్తుందంట. హల్లెలూయా. సో అలాంటి ప్రాణవాయువు దేవుడు మన జీవితంలోకి, మన శరీరంలోకి ఊదినప్పుడు ఏమయ్యాము? జీవించే ప్రాణిమయం. ద విండ్, ద బ్రెత్ ఆఫ్ హిస్ నాస్ట్రిల్స్ గేవ్ లైఫ్ టు దిస్ ఫార్మ్డ్ బాడీ. సో ద క్రియేటెడ్ బాడీ, ద ఫార్మ్డ్ బాడీ అండ్ ద బ్రీత్డ్ బాడీ. సో ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు పుట్ ద వొకాబులరీ. ఒక్కొక్కసారి దేవుని యొక్క మర్మాలు, దేవుడు చూపించేవన్నీ కూడా మన నోటితో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, యోహాన్ని కూడా పరలోకానికి తీసుకెళ్తాడు, పరలోకం చూపెట్టడానికి. బట్ హీ కుడ్ నాట్ డిస్క్రైబ్ ఇన్ హ్యూమన్ వెకాబులరీ. ఆయనకి ఇవన్నీ ఎలా చెప్పాలో తెలియక అప్పుడున్న కాలంలో చెప్పాడు. యోహాన్ చెప్పాడు, అన్ని నేత్రాలున్న జీవిగా కనిపించాయేమో అని. ఒకవేళ నన్ను ఈ టైంలో తీసుకెళ్తే నేనేం చెప్తాను? అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి అంతే కదా, అన్ని సీసీ కెమెరాస్ నిండిపోయి ఉన్నాయి త్రోన్ చుట్టూ. ఏంటో అన్ని కెమెరాస్ చూస్తారు. ఆ కాలంలో ఏది ఉందో దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు? పక్షిరాజు రెక్కల వలె ఒక అతను ఉన్నాడు. నన్ను తీసుకెళ్తే ఏరోప్లేన్ లాగుంది, ముందు ఏరోప్లేన్ లాగుంది, వెనక ఆటో లాగుంది. ఏంటో అర్థం కావట్లేదు. బికాస్ ఈ సేయింగ్ ఇట్ హ్యాస్ అ లయన్ ఫేస్, బట్ అగైన్ ఇట్ హ్యాస్ సమ్ అదర్ థింగ్. ఇట్ హ్యాస్ అ బికాస్ ఆయనకేంటి, మన పరలోకంలో ఉన్నది మన నరుల భాషలో చెప్పడానికి ఆయన చాలా ప్రయత్నిస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన ప్రకటనలో సముద్రము ఇవన్నీ రాసినప్పుడు అవన్నీ ఎగ్జాక్ట్ అలాగుండవు. గద్దలాగుందంటే ప్రతి గద్దని బంధిస్తున్నా అది ఏమై ఉందో దాని వివరణ ఏంటో అది తెలుసుకోవాలి అంటే మన లోక జ్ఞానము, మన శరీరము సరిపోదు. ఆయన ఏమంటాడు? ఆయన ద థ్రోన్ క్యారీస్ ఎ బ్రైట్ లైట్ అంటాడు. ద బ్రైటెస్ట్ లైట్ ఎ హ్యూమన్ మైండ్ కెన్ ఇమాజిన్ ఈజ్ ఓన్లీ సన్. మనకు తెలిసిన అన్నిటికంటే గొప్ప వెలుగేంటి? సూర్యుడు. కానీ సూర్యుడు మొదటి రోజు కాదు, తర్వాత క్రియేట్ చేశాడు, తర్వాత సృష్టించాడు. దానికంటే ముందు వెలుగు కలుగును గాక అన్నప్పుడు సూర్యుడు రాలేదు. ఏమొచ్చింది? ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు మనం డిస్క్రైబ్ చేయాలంటే మనం సూర్యకాంతి అంత ఉంది అంటాం, అంతే. మనకు తెలిసింది ఏంటి? అక్కడ వరకే కాబట్టి. సో ఇప్పుడు కూడా దేవుని వాక్యము చెప్పడానికి ప్రయత్నిస్తుండగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు వచ్చిన భాషలో వివరించడానికి ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో మీరు దాన్ని అర్థం చేసుకోండి. కొన్ని లిటరల్ మీనింగ్ తీసుకొని కట్లుగా ఎడిట్ చేసి అక్కడిక్కడ రీల్స్గా వేయొద్దు, ఓకే? ఐ రిసీవ్ అండర్స్టాండింగ్ అని చెప్పండి. హల్లెలూయా. సో రూపించబడిన ఒక వ్యక్తి అమెరికాలో పుడితే తెల్లగా పుట్టాడు, ఇండియాలో పుడితే నల్లగా పుట్టాడు, అంతే. కొంతమంది పొడుగున్నారు, కొంత రూపము పొడుగ్గా ఉంది, పొట్టిగా ఉంది. ముక్కు పెద్దగా ఉంది, పాస్టర్ ఎలా పెళ్లి చేసుకుంటారు అంటే, పెద్దగా ఉంటే మంచిది, ఎక్కువ గాలి పీల్చుకో, ఆక్సిజన్ ఎంజాయ్ చేయి. ప్రతి రూపాన్ని దేవుడు ఏమి వెక్కిరించట్లేదు. ఆయన చూసేది ఏంటంట? ఆత్మలో ఒక ప్రణాళిక ఉంది. ఏం చేస్తున్నావు? నీ ఆత్మలో ఉన్న ప్రణాళిక నెరవేర్చడానికి చూసాడు. నా శరీరం, నేను ఎట్లా వైట్ అవ్వాలి, నేను ఎట్లా చేయాలి, ఏం చేయాలి, సన్నగా ఎలాగవ్వాలి, దీని మీదనే దృష్టి అంతా పెట్టుకోవడము తప్పనట్లేదు. కానీ దానికంటే ముఖ్యమైన విలువ గలది ఇంకోటి ఉంది. ఆత్మ ఉంది, అందులో ఒక ప్రణాళిక ఉంది. ఒక సీజన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ప్రతి సీజన్ ఆఫ్ లైఫ్ని బట్టి ఒక మనిషిని జడ్జి చేయకండి. ఆ సీజన్లో ఆమె విధవరాలు, నెక్స్ట్ సీజన్లో యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నామే. హల్లెలూయా. ఆత్మలో ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఉంది. ఎవరైతే దేవుడి చేత ఏర్పరచబడిన వారు అని వెలిగించి వారి ప్రణాళికలోకి అడుగుపెట్టిన తర్వాత ఈ లోకంలో ఎవ్వరూ వారిని ఆపలేరు. హల్లెలూయా. అందుకనే సాతాను ఏం చేస్తాడు? ఎక్కువగా మన తలంపులను, మన ఆశలను, మన ప్రార్థనలు అన్నీ కూడా శరీరం వైపే చూపిస్తాడు. సో ఈస్ పాయింటింగ్ అస్ టు ద ఫ్లెష్ బికాస్ హీ డజంట్ వాంట్ యూ టు అండర్స్టాండ్ యువర్ అనాయింటింగ్, యువర్ మ్యాండేట్ అండ్ వాట్ యూ హ్యావ్ బీన్ కాన్సిక్రేటెడ్ ఫర్. నువ్వు ప్రతిష్ఠించబడ్డావంట, అంటే నిన్ను ఒక పని కోసం ఆయన వేరుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ పాస్టర్ బెన్ ఉన్నారు ఇక్కడ. ఆయన దేనికోసం ప్రతిష్ఠించుకున్నారు? ఆయన వాక్యాన్ని బోధించడానికి. కానీ ఆయనకు పాటలు పాడడం కూడా వచ్చు, మంచి స్వరము, బాగా పాడగలుగుతారు. కానీ ఇప్పుడు ఎవరో ఒకరు స్టేజ్ మీద అందరు పాడుతుంటే వర్షిప్ లీడర్ని చూసి వర్షిప్ లీడర్ వెనకాల పడుతున్నారంటే ఇది కాదు, నేను సింగింగ్ మొదలు పెడతాను. అప్పుడైతే చాలామంది నన్ను చూస్తారు. పాటలు పాడితే నేను ఆల్బమ్స్ రిలీజ్ చేసి, పాటలు పాడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి, పాటలు పాడితే ఎక్కువగా అందరూ నన్ను చూస్తారని ఆయనకున్న ప్రణాళిక నుంచి తొలగి
పాటలు పాడాడు అనుకో, వస్తాయి పాటలకు వ్యూస్ రావచ్చు, కొంతకాలం కొంతమంది వెనక కూడా పడవచ్చు, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. కానీ దేవుని ముందు వెళ్ళినప్పుడు ఏం సమాధానం చెప్తావు? నేను ఎందుకు పంపించాను? నేను ఏర్పరచుకుంది ఇంకొక విషయం, నువ్వు ప్రత్యేకపరచబడ్డావు, అది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళికలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఆయనను ప్రతిష్ఠించుకుంది పాటలు పాడడానికి, నిన్ను ప్రతిష్ఠించుకుంది వాక్యం చెప్పడానికి. అర్థమవుతుంది కదా? సో ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ శరీరం వైపు మన మన ఆశలను తిప్పేసి అలాగుంటే బాగుంటుంది, ఇలాగుంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా? కార్నాలిటీ, ద డెవిల్. సో ఎంతగా శరీరంలో నడుస్తే ఆత్మ యొక్క, దేవుని యొక్క చిత్తం మనము నెరవేర్చలేము అంట. ఆత్మ ద్వారా నడిపింపబడిన వారు దేవుని కుమారులు. So it's not about the form, it's not about the form. Sometimes I feel some of you have to get out of your own way. మీరే అడ్డుగా నిల్చున్నారు మీ ప్రణాళిక. ఎంతసేపు శరీరం, ఎంతసేపు పైన ఉన్నది వాటిని చూడడం, కానీ ఆయనతో సహవాసం చేయాలి. చూడండి, నీ ప్రణాళిక తెలుసుకోవాలని అన్నప్పుడు కూడా ఏదో ఒక లైట్ పౌలు జీవితంలో దమస్కు మార్గంలో రాగానే పౌలుకి ఆయన ప్రణాళిక తెలిసి అక్కడ ఆగిపోలేదు. పౌలు ఆయనతో సహవాసము చేశాడు, దేవునితో నడిచాడు, ఎన్నో మర్మాలు తెలుసుకున్నాడు. మొట్టమొదటిసారి లైట్ వచ్చినప్పుడు ఏం తెలిసింది? ఈయన నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇన్ని ఉత్తరాలు రాశాడు, అందులో ఎన్నో మర్మాలు ఉన్నాయి. పౌలుకి ఆ మొదటిసారి దేవుడు అన్నీ చెప్పలేదు, దేవునితో నడుస్తూ ఉంటే అవన్నీ కూడా ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా. సో చాలామంది కూడా ఈ కాలింగ్ గురించి వచ్చినప్పుడు ఈ ఒక్కసారి దేవుడు కనిపించి నాతో మాట్లాడితే నాకు అన్నీ తెలిసిపోతాయి అనుకుంటారు. నువ్వు అక్కడే మొదలవుతుంది, అక్కడి నుంచి ప్రయాణము మొదలవుతుంది. ఆయనతో నడవాలి అంట. ఆయనతో నడిచి ఆనోకు ఏం చేశాడు? ఆయనతో ఎత్తబడ్డాడు, అంతగా ఆయనతో నడిచాడు. సో ప్రణాళిక తెలిసిందనగానే అక్కడితో ఆగిపోదు. ఆయనతో నడుస్తూ ఉంటే ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి, అవన్నీ కూడా నేర్పిస్తుంది. సో యూ హ్యావ్ టు వాక్ విత్ గాడ్ టు అండర్స్టాండ్ యువర్ పర్పస్ అండ్ యువర్ మ్యాండేట్. ఆమెన్. సో ఫార్మ్డ్ బీయింగ్స్ మనకి శరీరాన్ని ఎందుకు ఇచ్చారు? ఒక వెహికల్గా ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు ఈ శరీరమైన ఆత్మకు అడ్డు అంటే కాదు. శరీరం లేకుండా నువ్వు భూమి మీదకి రాలేవు, శరీరాన్ని జయించగలవు. ఇప్పుడు ఒక కారులో వచ్చాను నేను ఈ మీటింగ్కి. కారులో వచ్చినంత మాత్రాన కారు నన్ను ప్రసంగించకుండా ఆపలేదు. కారు ఏంటి, నేను వాడుకున్నాను. ఈ ప్రసంగ స్థలము వద్దకు రావాలంటే నాకు కారు కావాలి. సో నీ జీవితంలో కూడా దేవుడిచ్చిన ప్రణాళికలో నువ్వు నడవాలి అంటే ఈ భూమి మీద నీకు శరీరము కావాలి. అర్థమైందా? ఓకే. సో శారీరకంగా ఏమై ఉన్నా కూడా ఆత్మీయంగా నాకు ఒక ప్రణాళిక ఉందని నువ్వు తెలుసుకోవాలి. సో స్పిరిట్, సోల్, బాడీ. ఐమ్ గోయింగ్ టు స్కిప్ ఆల్ ఆఫ్ దట్ అండ్ లెట్స్ గో. షుడ్ వి డూ అ సిరీస్ ఆర్ షుడ్ ఐ ఫినిష్ ఇన్ వన్ సెషన్? ఓకే. సో శారీరకంగా ఆత్మ శరీరం వైపు తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ లోకంలో పాపం వచ్చింది, ఈ లోకము కూడా శపింపబడింది, భూమి కూడా శపింపబడింది. ఈ లోకంలో కొన్ని సిస్టమ్స్ పెట్టాడు. ఏంటి? పుట్టిన తర్వాత పాలు తాగాలి, పెరగాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి, ఒక ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో మనకి డబ్బులు రావాలి, ఎందుకంటే మన పిల్లల్ని మనము పోషించుకోవాలి. ఇదంతా కూడా సైకిల్ ఎక్కడ నడుస్తుంది? శారీరకంగా. సో ఎంతసేపు కూడా ఇప్పుడు నేను ఉద్యోగం చేయకపోతే నా పిల్లలకు ఎవరు డబ్బు ఇస్తారు, ఇప్పుడు నేను ఉద్యోగం చేయకపోతే నా ఇల్లు ఎలా కట్టుకుంటాను, ఇప్పుడు నేను సో అన్నీ కూడా తలంపులు ఎట్టెళ్ళిపోతున్నాయి. శరీరం శరీరం శరీరం. ఆత్మ గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వట్లేదంట. నా ప్రణాళిక ఏంటి అని అడిగే అవకాశమే ఇవ్వకుండా వారిని ఏం చేస్తుంది? ఈ శరీరమైన శారీరకంగా ఈ లోక దేవత వారి కనులకు గ్రుడ్డితనం కలిగేసి దీని చుట్టే తిప్పుతూ ఉంటుంది. సో శారీరకంగా ఏంటి? శారీరకంగా ఏం చెయ్యొద్దు అనట్లేదు. చేపలు పట్టుకున్నాడు పేతురు. పాల్ వాజ్ ఎ టెంట్ మేకర్, గుడారాలు వేసుకున్నాడు పౌలు. కానీ ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకున్నాడు, అంతేనా? వాళ్ళు కూడా కొంతమంది ఉద్యోగాలు చేశారు, వారి వృత్తులు చేసుకుంటున్నారు, అలాగే ప్రణాళికలో నడుస్తున్నారు. మళ్ళీ ప్రణాళికలు అన్నప్పుడు కూడా అందరూ మినిస్ట్రీలో అన్న కూడా నేను చెప్పలేదు. చూడండి, అర్మత్తయి యోసేపు ధనవంతుడు, కానీ తన ప్రణాళిక ఏంటి? క్రీస్తు శరీరము ఆ రోజు సిలువ మీద ఉండిపోకుండా ఆ శరీరాన్ని ఆ సమాధిలో పెట్టడానికి ఒకరు కావాలి. అక్కడ అర్మత్తయి యోసేపు రావాలి, ఒక ధనవంతుడు కావాలి.
సో ధనవంతుడు అయింది కేవలము ధనాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. హీ హ్యాడ్ టు ప్రిజర్వ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో యు ఆర్ బికమింగ్ రిచ్ నాట్ జస్ట్ టు ఎంజాయ్ ద రిచెస్, యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ద ఎండ్ టైమ్స్. హల్లెలూయా. సో కొంతమందిని బిజినెస్లో వాడుకోవచ్చు. లిడియా అని ఒక వ్యక్తిని చూస్తాం మనం బైబిల్లో, తను కూడా ధనవంతురాలే. సో ఎవరికి వారి వృత్తులు ఉన్నాయి శారీరకంగా, కానీ ప్రణాళిక ఆత్మీయంగా ఒకటి ఉంది కదా, దాని మీద వాళ్ళు కేంద్రీకరించారు. అర్థమవుతుంది కదా. సో వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము, మేము కూడా బిజినెసెస్ చేస్తాం ఎందుకు, శారీరకంగా మనకున్న దాన్ని బట్టి. కానీ అవన్నీ కూడా ఎటువైపు మర్చాలి, ప్రణాళిక. సో ఈరోజు డబ్బులు వచ్చినప్పుడు కారు కొనుక్కోవడం ఫస్ట్ కాదు, డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవడం ఫస్ట్ కాదు. డబ్బులు వచ్చినప్పుడు మాకున్న ఓకే, నా గురించి చూసుకున్న ఉదాహరణ, మాకున్న ప్రణాళిక ఏంటి, సంఘం కట్టాలి. సో సంఘములో ఏముంది, సంఘంలో ఏ అవసరత ఉంది, లేదంటే దేవుని రాజ్య వ్యాప్తికి ఏది వాడాలి మొదటిగా. సో దాట్ విల్ బీ మై. సో అన్నీ కూడా ఫైనాన్సెస్ ఎటు డైరెక్షన్ ఉంటాయి నా జీవితంలో, టువర్డ్స్ ద కింగ్డమ్, టువర్డ్స్ ద మినిస్ట్రీ, టువర్డ్స్ ద చర్చ్. పిల్లలు స్కూల్కి వెళ్తారు 21 రోజులు మా పిల్లలు స్కూల్కి వెళ్తారు, కానీ ప్రణాళిక ఏంటి, 21 రోజులు ఇక్కడ మీటింగ్స్ జరగాలి. సో అక్కడ స్కూల్ ఏం ఆపమనట్లేదు, అంత మాత్రాన స్కూల్స్ పంపించుకుంటూ ఇక్కడే ఉండమనట్లేదు. ఐ యు గెటింగ్ ద క్లారిటీ? సో పర్పస్ ఏంటి, 21 days ఇక్కడ ప్రీచింగ్ చేయాలి. దట్ ఈ సో ఎవ్రీథింగ్ విల్ బీ సెంటర్డ్ అరౌండ్ ద పర్పస్. అర్థమవుతుంది కదా. అర్థమైన వాళ్ళు ఏం చెప్పాలి. సో మనము అందుకని ఇప్పుడు ఎక్కువగా జెన్జీ అంటారు కదా, ఈ లేటెస్ట్ యంగ్ పీపుల్ అందరి మైండ్ ఎక్కడ, జాబ్ 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 కొట్టాలి, జాబ్ కొట్టాలి, క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, ఇది అయిపోతే అది అయిపోతే ఇది. సో మైండ్ అంతా అటు సైడే వెళ్ళిపోయి అక్కడే ట్యూన్ అయిపోయినాయి. చూడండి, ఈ లోకంలో ఉన్నవారు కూడా వాళ్ళ మనస్సులను ఎలాగ సెంటర్లోకి తీసుకోవాలో నేర్చుకున్నారు. ఒక అథ్లీట్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా దేనికొన్నా ట్రైన్ అవుతున్నారు అనుకోండి, వాళ్ళని మామూలుగా మనలాగా పరిగెత్తించరు, కొండ మీద ఎక్కి పరిగెత్తిస్తారు. దే రన్ ఆన్ ద మౌంటైన్స్, హై ఆల్టిట్యూడ్స్. ఎందుకు, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. వాళ్ళ శరీరము, వాళ్ళ లంగ్స్ ఆక్సిజన్ తక్కువ ఉన్న సమయంలో కూడా పనిచేసేలాగా వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. సో నీ శరీరాన్ని కూడా నువ్వు ట్రైన్ చేసుకోగలగాలి. ఎలాగా, ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నీ శరీరాన్ని ట్రైన్ చేసుకోగలగాలి. ఇంకో లెట్ మీ టెల్ యూ దిస్, హైదరాబాద్ పట్టణం, అందరికి హైదరాబాద్ రావాలి, ఇక్కడైతే జాబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ పట్టణము 60 years బ్యాక్ ఖాళీగా ఉండేవి రోడ్లు, అంతేనా? 100 years బ్యాక్ ఎలా గుర్తు నాకు తెలియదు, కానీ ఇలాగైతే లేదు. ఏమైంది, ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఒకటి ఆరంభించారు, కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టారు. ఆ వ్యాపారము అభివృద్ధి చెంది ఇక్కడ బిల్డింగ్స్ కట్టడంతో ఇదేమైపోయింది, ఒక పట్టణముగా మారింది. అంటే దీన్ని పట్టణంగా చేసింది ఎవరు, ఒక మనుషుడే. ఒక మనుషుడు ఒక అడవి లాంటి ప్రాంతాన్ని పట్టణముగా చేయగలడు. హల్లెలూయా. సో ఆత్మలోకంలో వారి యొక్క ప్రణాళిక తెలియని వారే ఏం చేస్తున్నారంట, వెళ్ళిపోయి భూమి మీద వారు ఏలుతున్నారు. దే ఆర్ హ్యావింగ్ డొమినియన్. కంపెనీస్లో ఏలుతున్నారు, అన్నిట్లో కూడా పై స్థానంలో ఉంటున్నారు. కానీ పై స్థానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? తలగా ఉంచుతానని ఇచ్చిన వాగ్దానం ఎవరిది? హూ షుడ్ బి ద హెడ్ అండ్ నాట్ ద టెయిల్? అప్పు ఇచ్చేవారిగా చేస్తామన్నారు, కానీ ఎవరుంటున్నారు? క్రైస్తవులు మాత్రం లేరు, ఎందుకంటే మనస్సు మారి రూపాంతరము చెందట్లేదు కాబట్టి. చూడండి, Romans chapter 12 verse 1 and 2. I'm going to close with this. We'll continue tomorrow. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నెక్స్ట్ వర్స్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము చెందుడి. రక్షణ ఆత్మకు సంబంధించింది. దేవా నేను నమ్ముకుంటున్నానని హృదయంలో నమ్మి నోటితో పలికితే ఇమ్మీడియట్గా రక్షించబడతారు. మనస్సు మారి రూపాంతరించి, ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ? మైండ్. ఇట్స్ అ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఇన్స్టెంట్, వెంటనే అయిపోదు అది.
మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో మన మైండ్ మార్చుకున్నప్పుడు దేవుని యొక్క చిత్తమేదో మనం తెలుసుకుంటామంట. ఆత్మలో చిత్తం ఉంది, శరీరానికి అసలు తెలీదు. తెలుసుకోవాల్సింది ఎవరు మధ్యలో? మనస్సుకి ఏం చిత్తం తెలుసు. కొంతమందికి అనుకూలమైన చిత్తము, ఉత్తమమైన చిత్తము, సంపూర్ణమైన చిత్తం అంట. మేబీ విల్ డిస్కస్ ఇన్ టుమారోస్ క్లాస్ దిస్ వన్. 3 ఉన్నాయి. దేవుని చిత్తం అయితే నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అంటున్నాడు. దెర్ ఈస్ ఎ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ ఈస్ ఎ అబ్సల్యూట్ విల్ ఆఫ్ గాడ్. అంటే కొన్ని అనుకూలమైన చిత్తం ఉంది, కొన్ని సంపూర్ణమైన చిత్తం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అర్థం అవ్వడానికి. దేవుని చిత్తము అబ్రహాముకి ఎవరు? ఇస్సాక్, అంతేనా? మరి ఇష్మాయిల్ని ఎందుకు ఆపలేదు దేవుడు? అన్నీ ఆయన చిత్త ప్రకారం జరగాలంటే ఇష్మాయిల్ని ఆ రోజు కనకుండా పెద్ద వరదనో బురదనో ఆ టెంట్ కూలిపోవడమో ఏదో ఒకటి చేస్తే ఆ చిత్తం జరిగేది కాదు కదా. కానీ వాళ్ళు వేసుకున్నారు ప్లాన్ మధ్యలో. సో దెర్ ఈజ్ ఎ పర్మిసివ్ విల్, అది అనుకూలమైన చిత్తం. చాలామంది వివాహంలో దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుని చిత్తము జరగాలన్నప్పుడు కొన్నిసార్లు అనుకూలమైన చిత్తము జరుగుతుంది, సంపూర్ణమైన చిత్తము జరగదు. అనుకూలమైన చిత్తం ఎప్పుడు జరుగుతుందంటే యూ బ్రింగ్ ఎ పర్సన్ టు గాడ్ అండ్ యాస్ గాడ్ దట్ ఐ వాంట్ టు మ్యారీ దిస్ గై. పర్ఫెక్ట్ విల్ హ్యాపెన్ వెన్ గాడ్ బ్రింగ్స్ ఎ మ్యాన్ టు యూ అండ్ సే యూ నీడ్ టు మ్యారీ దిస్ పర్సన్. అర్థమవుతుందా? నా చిత్తం, నాకు వీరంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అనుకూలమైన చిత్తంలో నడుస్తాం. పరిపూర్ణమైన చిత్తము తెలుసుకోలేదు. పరిపూర్ణమైన చిత్తము ఆయన్ని ఒక వ్యక్తిని తప్పకుండా పంపిస్తాడు. నా జీవితంలో ఏది జరగాలన్నా కూడా ఆయన చిత్త ప్రకారం జరిగిస్తాడన్నప్పుడు ఆయన ఒకరిని తీసుకొస్తారు. సో పరిపూర్ణమైన చిత్తము అనుభవించకుండా కూడా జీవించవచ్చు అనుకూలమైన చిత్తంలో. అందుకే ఆయన మా వాక్యం ఏమంటది? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. దేవుడు ఎవ్వరికి 30 ఇచ్చేవాడు కాదు. ఆయన చిత్తం ఏంటి? 100 అంతలు. కానీ కొంతమంది 60లో 30లో కూడా సెటిల్ అవ్వచ్చు. అది మీరు మనసు మారి రూపాంతరం చెందడం ద్వారా ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో అందరికీ ఈ ఎక్స్పీరియన్స్ గుర్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ చాలా టైం పడుతుంది, ఓకే, లేట్ అవుతుంది ఒక్కొక్కసారి. ఆగండి అంటే చిన్న పిల్లలు ఉంటారు, మమ్మీ మాకు ఆకలేస్తుంది, ముందు నాకు ఏదో ఒకటి పెట్టే, నాకు ఏదో ఒకటి పెట్టండి. సరే బ్రెడ్ ఆమ్లెట్ తిను అప్పటి వరకు, ఈ బిర్యానీ అయ్యే వరకు అంటే తినేస్తారు. ఇప్పుడు బిర్యానీ అయ్యేసరికి ఏమైపోయింది? కడుపు ఫుల్. ఆ బిర్యానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాగుంటుంది పర్మిసివ్ విల్లో నడిచినప్పుడు. పర్ఫెక్ట్ విల్లో నడిచినప్పుడు కొంచెం ఆలస్యమైన బిర్యానీ తిందాము, అనవసరంగా ఏదో ఒకటి కడుపులో వేసుకుంటే అస్సలు రుచి అనుభవించలేము, అసలు ఆహారము దేవుడిచ్చేది పొందుకోలేము. ఇచ్చేస్తాం, ఏం చేస్తాం? ఇస్తాడు దేవుడు. అన్నీ దేవుని చిత్త ప్రకారమే కావాలి అంటే అసలు ఆదాము పండే తినకూడదు. ఆపాడా? చేసుకోండి. కానీ దేవుని చిత్తం ఏంటి? అది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము కాదు. సో మీ మనస్సు మారి రూపాంతరం చెందడం ద్వారా పరిపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకుంటారు అంట. సో దేవుడు, so to just put in a nutshell everything that God spoke to you before you were formed in your mother's womb, you will be able to understand the will of God when you walk in the you will be able to walk in the perfect will of God when you renew your mind and transform your lives. But అక్కడ వరకు వెళ్ళంగా ఫార్మ్డ్ రూపంతో ఏం కావాలో అక్కడికి వస్తే చాలు, అంత మాత్రమే ఆగిపోతాం. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 ఏమంటది? మీరు అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను. ఈ అడగడం ఊహించడం ఎక్కడుంది? మనస్సులో. ఈ మనస్సు కంటే మించి ఆత్మలో ఒకటి ఉంది. అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా, అంటే ది అనాయింటింగ్ ఆఫ్ గాడ్ will work inside of you more than what your mind can ask or imagine. Your mind or you can imagine only according to the formed being, but God can give you more than that according to the way you are created in his purpose. Hallelujah. చివరిగా ఒక వచనం చెప్పాలనుకుంటున్నాను. అందరూ కూడా, దేవుడు అందరి జీవితంలో కూడా ఆయన యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంది. ఊహించలేమంట. పేతురు ఏ రోజు ఊహించలేడు చేపలు పట్టడం నేను లోకాన్ని మార్చేస్తానా. పౌలు ఏ రోజు ఊహించలేదు ఇంత పెద్ద వ్యక్తిగా అవుతానా అని. కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా చేశాడు వాళ్ళ జీవితం.
ఈ ఒక్క మర్మం మీరు తెలుసుకున్నట్టయితే ఈ సెషన్ నేను క్లోజ్ చేస్తాను. ఆదికాండం 2:5 ఆదికాండం 2:5 అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలు ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు అంట. దేవుడు వాన కురిపించలేదు భూమి మీద. ఎందుకు? నేల సేద్యపరచుటకు నరుడు లేడు. అక్కడ వర్షము ఎవరి కోసమైతే రావాలో ఆ వ్యక్తి లేడు అంట. సో దేవుడు ఈరోజు లోకం మీదకి కొన్ని పంపించాలనుకుంటున్నాడు, కానీ దాని కొరకు సరి అయిన వ్యక్తి ఇంకా ప్రత్యక్షం అవ్వలేదు. ఇజ్రాయేలును విడిపించాలనుకున్నాడు, కానీ మోషే ఇంకా ప్రత్యక్షం కాలేదు, కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా న్యూ సిటీ చర్చ్ నుంచి ఒకరు ప్రత్యక్షం అవ్వడానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అందుకే కొన్ని ప్రత్యక్షము కాలేదు ఇంకా. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ కంపెనీ వెయిట్ చేస్తుందంట, ఆ బిల్డింగ్స్ వెయిట్ చేస్తున్నాయంట, ఆ రియల్ ఎస్టేట్ వెయిట్ చేస్తుందంట. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నెరవేర్చడానికి ఆ వ్యక్తి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాడో దేవుడు పరలోకము నుంచి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8-19 అంటాడు, తన కుమారులు, ద ఎర్త్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ఇట్స్ సన్స్ అండ్ డాటర్స్. తన కుమారులు కుమార్తెలు ప్రత్యక్షం అవ్వడానికి భూమి వెయిట్ చేస్తుందంట. హల్లెలూయా. సృష్టి మిగుల ఆశతో వెయిట్ చేస్తుంది. ఎవరు? ఒక ప్రణాళికతో దేవుడు కొంతమందిని పంపించారు. వాళ్ళు ప్రత్యక్షం అయితే కొన్ని ఈ లోకంలో ప్రత్యక్షం అవుతాయంట. హల్లెలూయా. ఒక బిల్లి గ్రామ్ ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది అనేక మంది దేవుని సేవలోకి నడవడానికి. ఒక క్యాథరిన్ కుల్మెన్ ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది స్వస్థత అంటే ఎలాగుంటుందో చూపెట్టడానికి. ఒక పాస్టర్ బెంజమిన్ కొమారపల్లి ప్రత్యక్షం అవ్వాల్సి వచ్చింది గచ్చిబౌలిలో సంఘము పెడితే అది ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటుందో. అలాగే ఎవరైతే వారి ప్రణాళిక తెలుసుకొని ఈరోజు దేవుని యొక్క చిత్త ప్రకారం నేను నడవడానికి నా మనసును మార్చి రూపాంతరం చెందుకుంటాను అని ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నారో వారి కొరకు కొన్ని దాచి ఉంచాడంట. వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. బెంజమిన్ జూనియర్ కొమాన్పల్లి వచ్చే వరకు న్యూ సిటీ చర్చ్ ప్రత్యక్షం అవ్వలేదు మీకు. న్యూ సిటీ చర్చ్ డిడ్ నాట్ అపియర్ until Pastor Ben appeared. So you need to appear to the spiritual realm for heaven to release something on the earth. Hallelujah. ఎలాగ వస్తావు? ప్రత్యక్షం అవుతావు నీ ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు. మోషే ఎప్పుడు విడుదల చేయగలిగాడు ఇజ్రాయెల్ని? ఇది కాదు నా ప్రణాళిక, ఫరో ముందు నిల్చోవాలి. ఫరో యొక్క ప్యాలెస్లో ఉండడం కాదు, ఫరో ముందు నిల్చోవాలి. నువ్వు ఫరోని ఎదిరించి ఈ యొక్క ప్రజలను విడిపించాలి అన్న ప్రత్యక్ష తనకు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ యొక్క విడుదల మొదలైందంట. అప్పటి వరకు అక్కడే ఉన్నాడు, ఈజిప్ట్లోనే ఉన్నాడా? లైఫ్ అంతా అక్కడే ఉంది. లైఫ్ అంతా ఈజిప్టు, ప్యాలెస్, ఫరో, వాళ్ళ డాటరు, అక్కడ ఉన్న రథాలు చూస్తాను. ఫస్ట్ టైం రావట్లేదు అక్కడికి, కానీ విడుదల ఎప్పుడు జరిగింది? ఆయన ప్రణాళిక తెలుసుకొని ఆయన ఒక విడుదల చేసే నాయకుడుగా ప్రత్యక్షమైనప్పుడు. హల్లెలూయా. అక్కడే ఉండొచ్చు, నీ ఊర్లోనే ఉన్నావు, అదే స్టోర్ ఉన్నావు, అదే కంపెనీలో ఉన్నావు, అదే సంఘంలో ఉన్నావు, అక్కడే ఉన్నావు. కానీ ఎప్పుడు అది ప్రత్యక్షం అవ్వబోతుంది? నువ్వు దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకొని అందులోకి అడుగు పెట్టినప్పుడు దేవుడు చేసే గొప్ప క్రియలు అందరి మధ్యన ప్రత్యక్షం కాబోతున్నాయి.